హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గాసిప్స్ విత్ రత్న ఛానల్. ఈరోజు మీ ముందుకు నేను ఒక బెస్ట్ ప్లేస్ విజిట్ చేయడానికి మీ ముందుకు తీసుకొచ్చాను. ఎవరైనా మీరు ఇప్పుడు వీకెండ్స్లో కానీ వీక్డేస్లో కానీ ఫ్యామిలీతో కలిసి వెళ్దాము, సమ్ పీస్ కావాలి అనుకున్న వాళ్ళకి లేదా ఒక ప్లేస్ విజిట్ చేయడానికి మంచిది కావాలి అనుకునే వాళ్ళకి నేను ఈ ప్లేస్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ చాలామంది తెలిసే ఉండొచ్చు, బట్ నేను మళ్ళీ బెస్ట్ ప్లేస్ టు విజిట్ అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఆ ప్లేస్ గురించి తెలియగానే మీకు తెలుస్తుంది వెళ్తే. అండ్ ఆ ప్లేస్ ఎక్కడుంది, దాని ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు బెస్ట్ ప్లేస్ టు విజిట్ అని అన్నాను అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు గెట్ మోర్ వీడియోస్. ఈరోజు మీ ముందుకు నేను స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అసలు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే ఏంటి, దానికి ఎందుకు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని వచ్చింది, అసలు ఆ స్టాట్యూ ఎవరిది అనేది ఈరోజు మీ ముందుకు నేను చెప్పడానికి వచ్చాను. ఇది కంప్లీట్గా ఆ స్టాట్యూ ఎవరిది, ఎందుకు ఆ నేమ్ పెట్టారు అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని మనం రామానుజాచార్యుల వారిని అంటున్నాం. సో ఆయన ఎక్కడ పుట్టారు, ఆయన్ని ఎందుకు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని అంటున్నాం అనేది ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఆయన 10-17 సంవత్సరంలో తమిళనాడులో జన్మించడం జరిగింది. ఆయన పుట్టినప్పటి నుంచి సమానత్వం అనే దాని మీదే ఆయన అందరినీ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆయన వేదాంత పండితుల దగ్గర వేదాంత విద్యను నేర్చుకోవడం జరిగింది. ఆయన అన్ని దేశాలు తిరిగి ప్రతి ప్రజల విధానాన్ని, అంటే చిన్న పెద్ద కుల మత భేదాలకు వ్యతిరేకంగా అందరూ ఎలా నివసిస్తున్నారు, వాళ్ళ జీవన విధానం ఏంటి, ప్రతి ఒక్కరి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ప్రతి ఒక్కరి విధానాన్ని ఆయన అన్ని దేశాలు తిరిగి గమనించడం అనేది జరిగింది. ఆయన అందరినీ చూసిన తర్వాత ఆయన తెలిసింది ఏంటి అంటే తక్కువ ఉన్నవాళ్ళు, వాళ్ళకి విద్య అనేది లేదు, వీళ్ళంత సమానంగా చూడటం లేదు అని ఆయన కనిపించి చిన్న కులాల వాళ్ళని కానీ చిన్న వాళ్ళని కానీ లేని వాళ్ళకి కానీ విద్యను అందించడం అనేది జరిగింది. అందుకే ఆయన వసుదైన కుటుంబం అని వాటికి పరిచయం చేయడం జరిగింది. అంటే అందరికీ విద్యని అందుబాటులోకి ఉంచడం అనేది జరిగింది. అండ్ ఆయన చేసిన చదివిన వేదాంతం వల్ల, ఆయన సమానత్వాన్ని నమ్మడం వల్ల మనకి ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని కూడా మనందరికీ పరిచయం చేయడం అనేది జరిగింది. ఆయన చేయడం వల్ల ఆయన అనుకునే పద్ధతులు కానీ ఆయన చెప్పే సూక్తులు కానీ ప్రతిదీ అప్పట్లో ఉన్న మీరాబాయి కానీ కబీర్ కానీ ఇలాంటి ఎంతోమంది కవులకు కూడా ఆయన చెప్పిన విధానం అనేది స్ఫూర్తినిచ్చాయి. ఆయన మూడు విధాలని ఎంచుకున్నాడు. ఒకటి సమానత్వం, ఆప్యాయత, భక్తి. ఈ మూడు ఉన్న వాళ్ళకి, ఈ మూడు ఉంటే భగవంతుడిని మనం చేరడానికి చాలా మంచి మార్గాలు అని ఆయన నమ్మారు. అదే వాటి మీద ఉన్నంత వరకు పోరాడడం జరిగింది. ఆయన ఉన్నంత వరకు సమానత్వం మీద పోరాడి, సమానత్వాన్ని ఉంటేనే ప్రతి ఒక్కరికి అన్ని రైట్స్ ఉండాలి, అందరూ సమానంగా ఉండాలి అని ఆయన అన్ని చెప్పడం జరిగింది. అందుకే ఆయన స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని అంటారు. ఇప్పుడు మనము ఈ ప్లేస్ గురించి, దీని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్న ఈ ప్లేసే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో మీరు సెంటర్లో చూస్తున్న ఆయన రామానుజాచార్యులు వారు. సో ఈయన విగ్రహం మనకి 216 అడుగుల భారీ విగ్రహాన్ని అయితే మనకి పెట్టడం జరిగింది. దీనిని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు Feb 5th మనకి ఓపెన్ చేయడం అనేది జరిగింది. సో ఇది మొత్తం మనకి ఈ సెంటర్లో ఉన్నది మనకి రామానుజాచార్యులు వాళ్ళు. ఇది మనకి 120 కిలోల బంగారంతో మాత్రం తయారు చేయడం జరిగింది. ఈ స్టాచ్యూ ఆపోజిట్లో మీకు అక్కడ చూస్తే ఒక ఫౌంటైన్ అనేది ఉంది. ఆ ఫౌంటైన్ మనకి 45 అడుగుల ఎత్తుతో అయితే నిర్మించారు. ఈ ఫౌంటైన్ అనేది మనకి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీలో. ఎందుకు అంటే ఈ ఫౌంటైన్ మధ్యలో పద్మపత్రాలు విచ్చుకునేలాగా ఒక మధ్యలో నుంచి వాటర్ వచ్చి రామానుజన్ వాళ్ళని అభిషేకిస్తున్న భావన భక్తులకు కలిగేలా తీర్చిదిద్దారు. అలాగే రామానుజన్ వారు ప్రబోధించిన సమానత్వ ఘట్టాలను కూడా మనకి ఈవినింగ్ తర్వాత మ్యూజిక్తో 3D షో ద్వారా ఇక్కడ ప్రదర్శిస్తారు. మీరు ఇక్కడ ఈ చుట్టూ చూస్తే మనకి ఇక్కడ 108 ఆలయాలు అనేది నిర్మించడం జరిగింది. ఇది మొత్తం మనకి 468 స్తంభాలతో భారీ దివ్యదేశ మండపంను నిర్మించడం జరిగింది. ఈ ఆలయాలు మొత్తాన్ని ప్రదేశాన్ని మనం దివ్యదేశం అని పిలుస్తారు. ఇది మనకి బద్రీనాథ్, ముక్తినాథ్, అయోధ్య, బృందావనం, తిరుమల ఆలయాల తరహాలో రూపొందించడం అనేది జరిగింది. ఈ లోపల ఆలయంలో దేవగ్రహం కూడా పూజ అయిన దేవతా రూపంలో ఉంటుంది.
సో మనకి ఈ రామానుజాచార్య విగ్రహం చూస్తే ఈ విగ్రహానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటి అంటే రామానుజాచార్య విగ్రహం అనేది తామర పువ్వుపై కూర్చున్న రామానుజ విగ్రహం ఒక 5 లోహాలతో తయారు చేశారు. ఇది మనకి మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, ఇది మనకి 42 అడుగులు ఎత్తులో ఉంటుంది ఈ విగ్రహం అనేది. సో ఇది ఏంటి అంటే మొత్తం మనకి 120 కిలోల బంగారంతో చేశారు. అండ్ మనకి దీని చుట్టూ చూస్తే ఇక్కడ మీకు అన్ని ఏనుగులతో పెట్టడం అనేది జరిగింది. ఇది మనకి ఏ వర్షం వచ్చినా ఏం వచ్చినా ఇది మనకి బంగారంతో చేయడం జరిగింది. దీనికి ఎటువంటి వర్షం పడిన వాటర్ ఏమైనా అయినా కూడా దీనికి ఎటువంటి చిన్న డ్యామేజ్ అనేది కూడా జరగదు. అంత బాగా రూపొందించడం జరిగింది. ఈ మొత్తం స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ మొత్తం కలిపి 45 ఎకరాల్లో నిర్మించడం జరిగింది. అండ్ ఇంకొక మనం చెప్పాను కదా మీకు ఆల్రెడీ, దీనికి ఈ రామానుజాచార్య విగ్రహం ఎంత మనకి ప్రత్యేకమో అలానే దీని ఆపోజిట్లో ఉన్న ఫౌంటైన్ కూడా అంతే స్పెషల్. చాలామంది ఫౌంటైన్ కోసం కూడా వెళ్తూ ఉంటారు, బట్ ఇప్పుడు ఈ ఫౌంటైన్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. వాళ్ళు కొత్త డిజైన్స్తో మళ్ళీ దాన్ని ఇప్పుడు చేస్తున్నారు. సో ఇది మనకి ప్రస్తుతం అయితే మనకి ఇది అందుబాటులో లేదు, బట్ జనవరి 1 నుంచి వాళ్ళు మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు ఫౌంటైన్ని. మీరు జనవరి 1కి వెళ్తే మీకు ఫౌంటైన్ కూడా మీకు చూడడం జరుగుతుంది. అండ్ మ్యూజిక్, ఆ డ్యాన్స్ కూడా చేయొచ్చు మన మ్యూజిక్తో ఆ ఫౌంటైన్లో. సో జనవరి 1 నుంచి మీరు వెళ్ళాలనుకుంటే, ఈ ఫౌంటైన్ చూడాలనుకుంటే జనవరి 1 నుంచి వెళ్ళొచ్చు. అండ్ మీరు జనవరి 1కి వెళ్తే అన్ని 108 ఆలయాలు ఉన్నాయి. అన్ని దేవుళ్ళు కలిసి మనం ఒకేసారి చూసినట్టు కూడా ఉంటుంది. సో ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ వాళ్ళు పెట్టారు. సో మొత్తానికి ఈ టెంపుల్ చాలా చాలా బాగుంది. మీరు న్యూ ఇయర్లో వెళ్ళాలనుకుంటే ఈ టెంపుల్కి వెళ్ళొచ్చు. అండ్ దీన్ని మీకు లొకేషన్, డైరెక్షన్స్ ఎలా వెళ్ళాలి, గూగుల్ మ్యాప్ డైరెక్షన్, అడ్రస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడ చూడొచ్చు. ఇది మనకి ఇప్పుడు ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ గురించి చెప్పడం జరిగింది. దీని ప్రాముఖ్యత ఏంటి, ఎవరు స్టార్ట్ చేశారు ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది, మనం దీనికి వెళ్ళాలి అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. మనకి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది మనకి హైదరాబాద్లో శంషాబాద్ దగ్గరలో ముంచెత్తల్ అనే గ్రామంలో ఉంది. ఇది మొత్తం 45 ఎకరాల్లో చేయడం జరిగింది. అండ్ దీనికి మనం వెళ్ళడానికి కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు. మనకి డ్రెస్ కోడ్ అనేది ఉంది. మనకి లైక్ తిరుపతి అన్ని టెంపుల్స్లో పెట్టినట్టు ఈ టెంపుల్కి కూడా రావడానికి మీకు డ్రెస్ కోడ్ అయితే ఉంది. వాళ్ళు టాన్ జీన్స్ అనేది అలౌ చేయడం లేదు. మీరు అలాంటివి వేసుకోవాలనుకుంటే ప్లీజ్ అవి వేసుకోకుండా నార్మల్గా డ్రెస్ కోడ్ చేసుకొని వెళ్ళండి. అండ్ ఇంకోటి, అమ్మాయిలకి హెయిర్ లీవ్ చేస్తే వాళ్ళు అలౌ చేయడం లేదు. సో అదొకటి మనం చూసుకోవాలి. అండ్ మనకి మొబైల్స్ అనేవి అలౌ లేదు. మొబైల్స్ అనేవి జస్ట్ కార్ పార్కింగ్ వరకు మాత్రం మొబైల్స్ అలౌ చేస్తున్నారు. మనకి లోపలికి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఈ ప్లేస్కి వెళ్ళడానికి మాత్రం మొబైల్ అనేది మనకి అలౌ చేయడం లేదు. సో మీరు మొబైల్ కౌంటర్, అక్కడ ఫ్రీ కౌంటర్ ఉంటుంది మొబైల్స్ పెట్టడానికి. సో మీరు అక్కడే పెట్టి మన లోపల టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో అదొకటి. అండ్ ఇంకొకటి, మనకి ప్రైజెస్ వచ్చేసరికి మనకి అడల్ట్స్కి అయితే 200 రూపీస్ పర్ పర్సన్, అండ్ చిన్నపిల్లలకి 125 రూపీస్ అయితే ప్రైస్ ఉంది టికెట్స్కి. అండ్ మనకి వాళ్ళు ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంది, వీల్ చైర్స్. చాలా పెద్దవాళ్ళు, మనకి చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి. మీరు చూస్తే ఆ స్టెప్స్ అన్ని మనం పెద్దవాళ్ళు అయితే ఎక్కలేరు. సో వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు వీల్ చైర్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ వీల్ చైర్స్తో వాళ్ళు అక్కడ వరకు కూడా మనం తీసుకెళ్ళవచ్చు. ఆ వీల్ చైర్ ఒకటి కూడా ఉంది. అండ్ ఈ కండిషన్స్ అన్నీ పెట్టి వాళ్ళు మనకి అలౌ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ మీ ముందుకి మరిన్ని తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్.